కాళ్ళు చేతులు మోహం మీద అవన్నీ కూడా జరిగినప్పుడు వెంటనే మనం బయట ప్రాంతాల నుంచి ఉపయోగించి వాటిని తీసుకుని బయట అక్కడ తరలించడం వచ్చేది. ఒక పక్క డయేరియా, ఒక పక్క అవి రెండు నష్టం జరిగితే ఆ కుటుంబాలు కోల్పోయి అందుకని వెంటనే ఈరోజు చేయండి, వెంటనే మీరు రెస్పాండ్ అవ్వండి. అన్ని ప్రాంతాల్లో వెళ్ళగలుగుతుంది అవును. మీరు కూడా డాక్టర్స్ ఎవరైతే ఎక్కువ అపాయింట్మెంట్ ఏఎన్ఎంస్ కానీ ఆశా కార్యకర్తలు కానీ వీళ్ళందరినీ కూడా కొంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చర్యలు తీసుకోండి. ఫర్దర్గా వ్యవసాయం రివ్యూ జరిగిన తర్వాత కలెక్టర్ గారు వచ్చి మీ దీనికి కొద్దిగా కంట్రోల్ చేయాలి. అంటే మన కాన్సన్ట్రేషన్ పెరగదు. మన బాధ్యత మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకొని మనం ప్రజలకి కలెక్ట్ చేసిన దాంట్లో అందరూ కూడా జాగ్రత్త తీసుకోండి. మీకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి అవసరం మెన్షన్స్ పరంగా కానీ తర్వాత ఇంకేమన్నా కానీ మాకు చెప్పండి. కలెక్టర్ చెప్పండి, నాకు చెప్పండి. ఆర్డీ గారు కూడా 3 రోజులు కలెక్టర్ గారు కూడా చెప్పారు. 2 రోజులు ఇక్కడే ఉండి పూర్తిగా కంట్రోల్ చేసేదానికి కూడా ఆర్డీ గారు మానిటర్ చేస్తారు, చూస్తారు. తప్పకుండా ఈ సంవత్సరం నుంచి ఇంత ఎలాంటి కేసెస్ రాకుండా 2 కేసెస్ పట్ల డెత్ కేసెస్ ఎక్కడ రావాలి చాలా తీసుకోండి. ఏ ఏరియా నుంచి ఏ ఏరియా హాస్పిటల్కి వెళ్ళినా ఇది మా ఏరియా కాదు, మేము ఇక్కడికి రావద్దు అనేది మాత్రం మీరు అందరికీ చెప్పండి. ఎక్కడెక్కడ ఏ ఏరియా ఎక్కడికి వెళ్ళాలని చూడమని చెప్పండి. అందరికీ మెడిసిన్స్ ఇవ్వండి.